బాలీవుడ్ తెరపై బలమైన మహిళా పాత్రలకు ప్రాణం పోయడంలో నటి తాప్సీ పన్ను సిద్ధహస్తురాలు. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇచ్చే ఆమె ఇప్పుడు అస్సీ అనే ఇంటెన్స్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్తో మన ముందుకు వస్తున్నారు. గతంలో పింక్, ముల్క్, తప్పడ్ వంటి చిత్రాల ద్వారా సమాజంలోని సున్నితమైన సమస్యలను ప్రశ్నించిన తాప్సీ మరోసారి దేశంలోని న్యాయ వ్యవస్థ, సామాజిక పరిస్థితులపై గొంతెత్తబోతున్నారు. ఈ చిత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ఆలోచన రేకెత్తించే ఒక సామాజిక సందేశాన్ని కూడా ఇవ్వబోతుంది. అయితే సినిమా విడుదలకు ఒక వారం ముందుగానే వివిధ నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా తాప్సీ ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగపూరితమైన నోట్ షేర్ చేశారు. హిందీ పరిశ్రమలో వాస్తవిక కథలు లేవని విమర్శిస్తూ మనం ముసుగులో దాక్కోవద్దు. అద్భుతమైన కథలను థియేటర్లకు తీసుకురావటానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నప్పుడు ప్రేక్షకుల బద్ధకం వల్ల అవి ఫెయిల్ అవ్వకూడదు. ప్రపంచ సినిమాతో మనం పోటీ పడాలంటే ముందుగా మన దేశీ కథలను మనం ఆదరించాలి అని ఆమె పేర్కొన్నారు. మనం మౌనంగా ఉంటే భవిష్యత్తులో మంచి సినిమాలు రాకుండా పోతాయని, ప్రతిభ ఉన్న సినిమాలకు మన గొంతుక తోడవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సినిమాలో మా కథనంపై మాకు నమ్మకం ఉంది. మీరు కూడా థియేటర్లకు వచ్చి మంచి సినిమాలకు మద్దతు ఇవ్వండి అని తాప్సీ కోరారు. అస్సీ సినిమా ద్వారా ఆమె అత్యాచార కేసులు, న్యాయ వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ యాక్షన్ డ్రామాను ఆగస్ట్ 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తోంది. ఇక ఇందులో రెండు జడలు వాటి చివరన రక్తం కారుతున్నట్లు చూపించడం చూస్తుంటే ఈసారి నాని మరింత ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ సినిమాను మేకర్స్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేస్తున్నారు. నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ ఆర్ రన్నర్ అయిన భామలు ఎక్కువగా బాలీవుడ్లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడో అడపాదడపా సౌత్ సినిమాల వైపు తొంగి చూసేవారు. కానీ కాలం మారింది. సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారటంతో అందాల పోటీల్లో విన్నర్, రన్నర్గా నిలిచిన భామలు టాలీవుడ్ తెరపై ప్రత్యక్షమవుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకెళ్తోన్న మీనాక్షి చౌదరి 2018 మిస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్గా నిలిచింది. వెంటనే హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన మీను టాలెంట్ టాలీవుడ్ గుర్తించింది. రీసెంట్లీ అనగనగా ఒక రాజుతో హాయ్ చెప్పిన మీనాక్షి త్వరలో వృషకర్మతో రాబోతోంది. టాలీవుడ్ స్క్రీన్ పై తలుక్కున మెరుస్తోన్న మరో మిస్ ఇండియా మానస వారణాసి. 2020 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఈ తెలుగమ్మాయి బాలీవుడ్ ఆఫీస్ కాదని తెలుగులోకి ఇంట్రడ్యూస్ అయింది.
దేవకీనందన వాసుదేవాతో పరిచయమైన మానస కపుల్ ఫ్రెండ్లీతో తన లక్ పరీక్షించుకుంది. అలాగే 2024 మిస్ యూనివర్స్ ఇండియా అందాల కిరీటాన్ని కైవసం చేసుకున్న రియా సింఘా సత్య హీరోగా నటిస్తున్న జట్లీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వారణాసితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ప్రియాంక చోప్రా కూడా 2000లో మిస్ వరల్డ్ విన్నర్. ఆమె టాలీవుడ్ ఎంట్రీ అప్పట్లోనే జరగాల్సింది, కానీ అనివార్య కారణాలతో ఆగిపోయింది. బాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక చోప్రా మళ్ళీ ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్కు మందాకినిగా కనిపించబోతోంది. 2016 అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ అయిన శ్రీనిధి శెట్టి రైజింగ్ బ్యూటీగా మారింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ రన్నరప్ టైటిల్ గెలిచిన శోభిత ఏడాది క్రితం మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయి తాజాగా చీకటిలో అనే ఓటీటీ ఫిల్మ్తో హాయ్ చెప్పింది. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేస్తున్నారు ఈ బ్యూటిఫుల్ గర్ల్స్. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన కోచ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆ చిత్రంలోని ప్రేమలో అనే సాంగ్ ఒక ప్రధాన కారణం. 2025 వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఆ పాట అప్పట్లో చార్ట్ బస్టర్గా నిలిచి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అదే జంట బ్యాండ్ మేళం అనే మూవీతో రాబోతుంది. అయితే కోర్టు మూవీ లాగానే సరిగ్గా ఈ ఏడాది అదే ఫిబ్రవరి 13వ తేదీన ఈ సినిమాలోని కొత్త పాటను విడుదల చేసి ప్రమోషన్లు మొదలు పెట్టేశారు మూవీ టీం. కేవలం పాటల విషయంలోనే కాకుండా రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ కోర్ట్ సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారు. గతేడాది మార్చి 13న విడుదలైన కోర్ట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించగా ఇప్పుడు బ్యాండ్ మేళంను కూడా అదే తేదీన అంటే 2026 మార్చి 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. వ్యాలంటైన్స్ డే సాంగ్ బజ్, అదే రిలీజ్ డేట్, ఇలా వరుస సెంటిమెంట్లతో వస్తోన్న ఈ సినిమా కోర్ట్ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో అని టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసారా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ విజయం చూసి చిత్ర బృందం వెంటనే పార్ట్ 2 ప్రకటించింది. ఈ ఫ్రాంచైజ్ని మరింత భారీగా విస్తరించాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ సినిమా విడుదలై 3.5 ఏళ్లు దాటుతున్నా బింబిసారా 2 గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కానీ నటీనటుల ఎంపిక కానీ ఏది మొదలైన దాఖలాలు కనిపించడం లేదు. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన డెవిల్ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక దీంతో ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం పుష్ప చిత్రానికి రైటర్గా పనిచేసిన శ్రీకాంత్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఈ కొత్త సినిమా కనుక షూటింగ్ ప్రారంభమైతే బింబిసారా 2 మరింత కాలం వాయిదా పడటం ఖాయం. అసలు ఈ సీక్వెల్ కేవలం హైప్ కోసమే ప్రకటించారా లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్కు ఒక సాలిడ్ హిట్ అవసరం ఉంది. అది వచ్చిన తర్వాతే ఇంతటి భారీ బడ్జెట్ సీక్వెల్ను టేక్ ఆఫ్ చేసే అవకాశం కనిపిస్తోంది.